శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వాళ్ళ జీవితంలో మిరాకిల్ జరగబోతూ ఉంది. చీ కొట్టిన వాళ్ళే వచ్చి వీళ్ళ కాళ్ళు మొక్కుతారు. మేషరాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితం అనేది ఇప్పుడు చేంజ్ కాబోతూ ఉంది. మేషరాశి వాళ్లకు జరగబోయే అద్భుతం ఏంటి, మరో 24 గంటలలో వచ్చేటటువంటి ఆ సంఘటనలు ఏంటి, వీళ్ళ జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి చోటు చేసుకుంటాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్లకు మరో 24 గంటలలో అద్భుతం అయితే జరగబోతూ ఉంది. వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మానవుడు తాను ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని కలలు కంటూ ఉంటాడు. తన కోసం, అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుడిని ప్రతి నిత్యం ప్రార్థిస్తూనే ఉంటాడు. తన అవసరాలను, తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటాడు. ఇక ఈ రాశి జాతకులకు ఎన్నో కోరికలు, కలలు ఉంటూనే ఉంటాయి. మేషరాశి వాళ్లకు కూడా నెరవేరినటువంటి కొన్ని కోరికలు కూడా ఉంటాయి. అయితే ఇంతకీ ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునేటటువంటి టైం వచ్చింది. మరో 24 గంటలలో మేషరాశి వాళ్ళు కోరుకున్నది జరగబోతోంది. అదేవిధంగా వాళ్ళ ఊహలకు అందని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా వారి జీవితం మారుతుంది. వచ్చేటటువంటి ఈ ఛాన్స్లను అస్సలు వదులుకుండా వినియోగించుకోండి. ఈ మేషరాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది. మరో 24 గంటలలో జాతకరీత్యా ఈ అద్భుతమైన శుభగోచారం అనేది మీకు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈ మేషరాశి జాతకులకు మరో 24 గంటల్లో అత్యంత శుభతరుణం అనేది వచ్చేసింది. మీరు చేపట్టిన ఏ పని అయినా సరే సకాలంలో పూర్తి అయ్యి శుభ ఫలితాలను పొందుతారు. మేషరాశికి గ్రహస్థితి, అలాగే జాతకరీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవాలి. ఎటువంటి గొడవలు అయినా సరే మనస్సు విప్పి మాట్లాడుకుంటే అవన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ ఛాన్స్లను మీరు చక్కగా వినియోగించుకోవాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుతారు. మేషరాశి వాళ్ళు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు. మీరు మీ జీవితంలో సాధించలేదు అనేదే ఉండదు. ఇక మీ సొంత ఇంటికి సంబంధించిన ప్రణాళికలు చేసినా మీకు విజయం సిద్ధిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆర్థికపరమైన ప్రణాళికలు కూడా మీకు సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులకు చక్కటి అవకాశం ఇది అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనేటటువంటి మీ ఆశ అనేది కలగానే ఉండిపోయేది. ఇక రేపటి నుండి కూడా ఆ కలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి. ఆ పరమాత్ముడు మీకించిన ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకోవాలి. ఉద్యోగస్తులైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఇక మేషరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ, లేదా ఉద్యోగ బదిలీలు కానీ మీకు వచ్చే అవకాశం అద్భుతంగా కనబడుతూ ఉంది. మరో 24 గంటలలో మీకు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు మీకు కావలసిన ప్రదేశానికి బదిలీలు అవుతారు. ఇక ఆ బదిలీ అయిన ప్రదేశంలో కూడా మీకు చక్కటి పేరు, ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి. మీ భవిష్యత్తు, మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాలను జారవిడుచుకోకండి. ఇక చెప్పాలంటే మేషరాశి వాళ్ళు సాధారణంగా తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చూసి రమ్మంటే కాల్చవచ్చే తత్వం వీళ్ళదు. మీరు చేపట్టిన ఏ పని అయినా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు. అందరికీ తలలో నాలుకలా ఉండేటటువంటి ఈ రాశి జాతకులకు చాకచక్యంతో, లౌక్యంతో జీవిస్తారు. ఎవరి దగ్గర ఏ విధంగా మసలుకోవాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించారు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో వీరికి చాలా బాగా తెలుసు. వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క నేర్పరితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎటువంటి సమస్యలు ఉన్నా జీవితంలో పైకి ఎదగాలి అన్నటువంటి మీ తపన మీకు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పొచ్చు. జీవితంలో ఎదగాలి అనేటటువంటి మీ తపన అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి వారు ఎంతగానో సంతోషపడతారు, మురిసిపోతారు. మేషరాశికి చెందిన వ్యవసాయదారులకు కూడా వారికి అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే కనుక ఇక మీదట ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతుంది. ఇక మీదట అంత శుభమే కలగబోతుంది. ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు, అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జేజేలు పలుకుతారు. అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. ఇదే ఈ మేషరాశి వాళ్లకు రానున్న అదృష్టం. ఇక మేషరాశి వాళ్లకు జరుగుతున్న ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని చక్కగా మీరు వినియోగించుకోవాలి. అందరికీ సహాయం చేసే గుణం మీరు కలిగి ఉండటం కారణంగా ఇలాంటి అద్భుతమైన అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు. ఎవరిని కూడా మీరు అవహేళన చేసి మాట్లాడటం అస్సలు వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు. అయితే మీరు ముక్కసూటిగా ప్రవర్తించే మీ ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రువులు అధికంగా ఉంటారు. ఒకసారి మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎన్నటికీ మార్చుకోరు. అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల అనేది ఉంటుంది. దాని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి ఎవరితోని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు. ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించకూడదు. మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అలాగే పథకాలను వేస్తూనే ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే విషయాలు మాత్రం వీళ్లకు తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. నూతన పథకాలను అమలు చేయడం, ఎంతో మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి చాలా ఇష్టం. ఇక మేషరాశి వారికి ప్రేమతత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే తమ ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు ఈ మేషరాశి వ్యక్తులు. వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరించాలో తెలియక కొన్నిసార్లు సతమతం అవుతూ ఉంటారు. వీరి మీద స్నేహితులకు, బంధువులకు ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. మేషరాశి వ్యక్తులకు రాబోయే 24 గంటలలో మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక మేషరాశి వాళ్లకు ఆర్థిక పరంగా కూడా ఇప్పుడు అద్భుతంగా మారబోతూ ఉంది. ఈ సమయంలో వీరు ఆర్థికంగా అభివృద్ధిని కలిగి ఉంటారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మంచి ఆదాయం మీకు లభిస్తుంది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే విధంగా ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక మేషరాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా మహాశివుడిని పూజించండి. మేషరాశి వాళ్ళు ఒక సోమవారం రోజున మహాశివుడికి పంచామృతంతో అభిషేకం చేయించండి. శుభం చేకూరుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.